మిత్రమా, కృష్ణుడంటే ఆనందం. 16,000 గోపికలు పిల్లన గ్రోవి మాత్రమే కాదు. గాంధారి శాపంతో కృష్ణుడి చివరి రోజుల్లో అతని పక్కన ఎవ్వరూ లేరు అన్న బలరాముని ఆత్మను తనలో ఐక్యం చేసుకుని అడవిలో చెట్టు కింద నిస్సహాయ స్థితిలో అలాగే పరమపదించాడు. 5-6 రోజులు భౌతిక కాయం కూడా దొరకలేదు. అంతెందుకు, త్రేతాయుగంలో రాముడు వాలిని చెట్టు చాటు నుంచి చంపితే ద్వాపర యుగంలో అదే వాలి వేటగాడిగా మారి కృష్ణుని మరణానికి కారణమయ్యాడు. అందుకే కృష్ణుడు కర్మని నమ్ముతాడు. కృష్ణుడు జీవితాంతం కష్టాల్లో మనిషి ఎలా బ్రతకాలో భగవద్గీత ద్వారా బోధించిన గురువు, ద్వారకను నిర్మించిన ఇంజనీర్. అందుకే కృష్ణుడి జీవితమంటే గోపికలు మాత్రమే కాదు, కష్టాలను దాటిన ఎన్నో ఘట్టాలు, కన్నీటి బొట్టు రాల్చకుండా చివరి వరకు చిరునవ్వుతో ఉండటం.